అందరికీ నమస్కారం అండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జమ్మూలో ఎన్ఎస్జీ కమాండింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలైంది. గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైన నేపథ్యంలో ఎన్ఎస్జీ కమాండింగ్ సెంటర్ను జమ్మూ సిటీలో ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి 1989లోనే ఇక్కడ కమాండింగ్ సెంటర్ ఏర్పాటైంది. అప్పట్లో ఎన్ఎస్జీ అనే కంటే కూడా బ్లాక్ క్యాట్స్ అని పిలిచేవాళ్ళు. ఇలాంటి కమాండింగ్ సెంటర్ను 1989లోనే జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేశారు. ఆ టైంలో ప్రముఖ నాయకుడిగా ఉన్న రుబయ్యా సయీద్ కిడ్నాప్కు గురైన నేపథ్యంలో అప్పట్లో ఎన్ఎస్జీ సిబ్బందిని అక్కడ శాశ్వతంగా ఉంచాలని భావించారు. అయితే కాలక్రమంలో 1998 నాటికి విడతల వారీగా అక్కడి నుంచి ఎన్ఎస్జీ సిబ్బందిని ఉపసంహరించుకుంటూ వచ్చారు. కొంతకాలం క్రితం ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు అంతా నార్మల్ అవుతాయని భావించారు. అయితే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఆర్మీ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని కత్వా, తోడా, కిష్వారి, రజౌరి ఈ సెక్టార్లలో పలు ప్రాంతాలను ఉగ్రవాదులు తమ అడ్డాగా చేసుకొని కార్యకలాపాలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే గత ఏడాది కాలంలో జమ్మూ కాశ్మీర్లో దాదాపు 60కి పైగా ఉగ్రవాద దాడులు జరిగాయి. అందులో మన భద్రతా సిబ్బంది 18 మంది చనిపోగా 14 మంది పౌరులు చనిపోయారు. 41 మంది ఉగ్రవాదులు మన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయారు. ఇక 2021 అక్టోబర్ నుంచి కనుక చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల కారణంగా 41 మంది భద్రతా సిబ్బందిని మనం కోల్పోవాల్సి వచ్చింది. వీటన్నిటిపై పలుమార్లు సమీక్ష జరిపిన కేంద్ర ప్రభుత్వం, భారత సైనిక విభాగాలు జమ్మూ కాశ్మీర్లో ఎన్ఎస్జీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. అత్యంత కీలకంగా అంటే ఉగ్రవాదులకు సహకారం అందుతున్నట్టుగా భావించే జమ్మూలోనే అంటే జమ్మూ నగరం మధ్యలోనే ఎన్ఎస్జీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గమనించాల్సిన అంశం కూడా. అయితే ఇక్కడ ఏర్పాటు చేసే ఎన్ఎస్జీ విభాగం డైరెక్ట్గా ఆపరేషన్స్లో పాల్గొనదు. అయితే ఎమర్జెన్సీ టైంలో అంటే ఉగ్రవాదులు ఎవరినైనా బందీలుగా పట్టుకున్న ఉగ్రవాద దాడులు జరిపిన టైంలో 10 నిమిషాల్లో వివిధ ప్రాంతాలకు చేరుకునే విధంగా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉంటుంది మన ఎన్ఎస్జీ విభాగం. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు వాలంటీర్లు, సిఆర్పిఎఫ్ విభాగాలతో 18,000 మందితో కూడిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు ఇప్పటికే ఉంది. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ఈ గ్రూపు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వాళ్ళకి తోడుగా ఉండేందుకు ఎన్ఎస్జీ కమాండింగ్ సెంటర్ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో భారత త్రివిధ దళాలకు అక్కడి సమాచారం అనుసంధానంగా ఉండేలా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోనున్నారు. అంటే జమ్మూ కాశ్మీర్లో ఎన్ఎస్జీ కమాండింగ్ సెంటర్కు వచ్చే సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు సమీక్షిస్తాయని చెప్పవచ్చు. ఒకవేళ అదే జరిగితే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు మన భారత బలగాలకు మరింత బలం దొరికినట్టు అవుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఎన్ఎస్జీ కమాండింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విశ్లేషణ. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.